ఇప్పుడు చేపలు మీ ముగ్గురు ఎవరు వండుతాండ్రు? చెప్పండి, ఎవరు వండుతారో చెప్పండి. కొన్ని రోజులు నువ్వే వండుతారా మళ్ళా చేపలు? ఇప్పుడు వంతులు వేస్తున్నారు. నేను ఫస్ట్ మ్యారేజ్ అయినా ఫస్ట్ సారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు సిఏఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మా బావగారు ఎక్కడ తీసుకెళ్ళా పాట్ బిర్యానీ తీసుకున్నాం. నైట్కి వచ్చిన తర్వాత మా చెల్లి ఫస్ట్ టైం చేపలు ఇగురుతో చాలా బాగుండదు. ఫస్ట్ టైం అలాగే తిన్నాను. చాలా సార్లు మా రావణకు అలాగే వండమని చెప్పాను కానీ ఇంత వండలేదు. ఇప్పుడైతే అది చాలా బాగా వచ్చింది. ఈ రోజు కూడా నీదే బాధ్యత. సో ఎలా వండుతారో అంటే మీ అన్నికే నచ్చిందంటే చాలా మందికి నచ్చుద్ది. ఎలా నాకు కూడా నచ్చింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. లేదు మా ఆవిడ చేపలు బాగానే వండుద్ది. చేపల పులుసు కొనకి ఎలా వండుతుంది అది కూడా చూసేద్దాం. 2000 years later. నాకు వంట అంతేనే బద్దకం అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇదిగో చేపల పులుసుకి తగిలిచ్చారు. రండి చేస్తాను. మరి రేటు తప్పేటట్లు లేదు నాకు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ముందుగా పేస్ట్ని సిద్ధం చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, టమాటా, మిర్చి, అల్లం, వెల్లుల్లి, యాలక్కాయలు, మొగ్గ అంటే మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను. మిక్సీ పట్టేసి ఉంచుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే కదా. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది. మసాలా ముద్దను వేసుకుంటున్నాను. నాకు వచ్చిన పద్ధతుల్లో నేను చేస్తున్నా. మా ఇంట్లో ఇలాగే చేస్తాను. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తిన్నాడట. అప్పుడు టేస్ట్ ఇప్పుడు ఎలా వస్తుంది మా అన్నయ్య ఇదిగానే. ఇలా బాగా వేపుకోవాలి మసాలా ముద్దని. మా ఇంట్లో ఎప్పుడు చేసినా బాగానే వస్తుంది కానీ మరి ఇక్కడ ఏట వద్దో నాకు తెలియదు. ఇప్పుడైతే 1:30 దాటిపోయింది. మేము ఎప్పుడు వండుతామో ఎప్పుడు తింటామో. అవసరం లేదేమో కదా. వేగిపోయింది. ఇందులో ముందుగానే వేసుకుందాం తర్వాత కంట. ఇప్పుడే వేసేసుకుంటున్నా. పసుపు తగినంత, కారం కూడా తగినంత వేసుకోవాలి. ఇంతనేం లేదు. ఉప్పు కూడా పులుసు కాబట్టి ఎక్కువ పడుతుంది. ఇవి ఇందులో బాగా కలిసిపోయినాయి. తర్వాత మళ్ళీ ముక్కలకు పట్టవు. ఇలాగైతే బాగా పడతాయి. వండుతూనే టేస్ట్ చేయాలి. అవునా? అబ్బా వంట గంటన్నరప్పుడు వంటలేంటి ఫ్రెండ్స్. అందరూ మంచి ఆకలిగా ఉన్నారు. ఎగరాత్రి మంచి ఎర్రగా ఉంది. మసాలాలు గట్టిగా పట్టాయి. మసాలాలు ఏం వేయలేదు. ఓన్లీ కారం. ఇదంతా కారం. ఇందులో కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయాలి. రండి సార్ రండి. రండి రండిరా. రండి రండి రండి. తిట్టుకోకండి బాగోకపోతే, సరేనా? నీట్గా గార్నిష్ చేస్తున్నారు. సోదరా వాంగ. కదుపు మంతే గిన్నె ఖాళీ లేదు. అందుకని నేను ఒకటి చేస్తాను, చూడండి. తిప్పటానికి అవ్వక ఇలా చేతితో తిప్పుకున్నా. ఇవి కొంచెం సేపు మగ్గినాక అప్పుడు పులుసుని వేసుకున్నా. ముందుగా నానబెట్టిన చింతపండుని ఇలా పిసుక్కొని A few minutes later. చింతపండు పులుసుని చేపల్లో వేసుకుంటున్నాం. ఇలా కలుపుకోండి.
మూత పెట్టుకుందాం. కాసేపు ఉడికిన తర్వాత చూద్దాం. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మూత ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చేప తొందరగానే ఉడుకుతుంది. మళ్ళీ మూత పెడదాం కొంచెం. One eternity later. మూత ఓపెన్ చేద్దాం. ఓకే, వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇక స్టవ్ బంద్ చేసేయచ్చు. కొంచెం సేపు అయితే మనం తినేయచ్చు కూడా. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. కలర్ అయితే బాగుంది. మా వాళ్ళు తిని చెప్పాలి 10 సంవత్సరాల క్రితం లాగా. ఇప్పుడే లేచాడు. చిట్కన్ను చాలు. చూడు అదిగో తిరిగిపోతున్నాడు. ఎంత బేగ తినేద్దామా అన్నాను. నువ్వు అప్పుడు తినకూడదు నాన్న, అప్పుడు తినకూడదు. అలాగేనమ్మా, నీకు చేపలు తినడం రాదు, నన్ను తినడం అయితే వచ్చు. నీకు చేపలు తినడం రాదు, నన్ను తినడం అయితే వచ్చు. ఏయ్ చేపలు ఎలాగ ఉన్నాయి? టేస్ట్ బాగుంది కదా? నువ్వు వండేవంటే నాకు డౌటే. నీకు బుర్ర లేదు కాబట్టి బుర్ర వేస్తాను. నీకు బుర్ర లేదు కదా, నీ బుర్ర వేసి నాకు చేప బుర్ర అయితే అయ్యో. బుర్రలు అయితే బాగా ఇష్టం. ఉన్నాయి, కింద ఉన్నాయి, అన్ని పీసులు ఉన్నాయి కదా. చేప అయితే బాగా ఉడికింది. నువ్వు దమ్మన్న చేపల పులుసు కదా, సరిగ్గా రివ్యూ ఇవ్వాలి. ఎందుకంటే మావిడి చేసింది కదా. చేప అయితే బాగా ఉడికింది. టేస్ట్ కూడా బాగుంది. కాకపోతే ఏంటి అన్నీ ఒకేసారి వండిసారు. ఒక పక్క చికెన్ బిర్యానీ వండిసారు, ఒక పక్క ప్రాన్స్ కర్రీ వండిసారు, ఒకసారి చేపల కూర వండిసారు. రోజుకి ఒకటి వండొచ్చు కదా చెప్పు. ఏటో ఇలా సరేలే, ఏదైతే అంటే మన కోసమే కదా, మనం తినేద్దాం. అది మా చేపల పులుసు అంటే.